మెల్కీసెదెకు యేసుక్రీస్తు ఇద్దరు ఒకరేనా? అసలు మెల్కీసెదెకు ఎవరు? బైబిల్లో 3 చోట్ల మెల్కీసెదెకు యొక్క ప్రస్తావన మనకి కనిపిస్తుంది. అబ్రహాము రాజులతో యుద్ధం చేసి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు అనే రాజును కలుసుకుంటాడు. ఈయన షాలేం అనే పట్టణానికి రాజు. మెల్కీసెదెకు ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, మెల్కీసెదెకు యొక్క వంశావళి మనకి బైబిల్లో కనిపించదు. మెల్కీసెదెకు ఒక రాజు, అలాగే యాజకుడు కూడా. ఇలాగ బైబిల్లో మరి ఏ వ్యక్తి లేరు, యేసుప్రభు తప్ప. మెల్కీసెదెకు అనే పేరుకి అర్థం ఏంటంటే నీతికి రాజు, సమాధానానికి రాజు. ఈ 2 పేర్లు యేసయ్యకి కూడా ఉన్నాయి. అబ్రహాము తనకున్న దాంట్లో మెల్కీసెదెకుకి 10వ భాగం ఇచ్చాడు. అప్పుడు మెల్కీసెదెకు అబ్రహాముని దీవించాడు. ఇజ్రాయేల్లో మనకి 2 విభాగాలు కనిపిస్తాయి. ఒకటి యాజకత్వం, 2 రాజులు. లేవి గోత్రికులు మాత్రమే యాజకత్వం చేయాలి. అలాగే లేవి గోత్రం నుంచి ఎవరు రాజులు అవ్వడానికి వీల్లేదు. సింపుల్ గా చెప్పాలంటే రాజులు, యాజకత్వం ఈ రెండిటిని దేవుడు ఎప్పుడు కలపలేదు. రాజుగా ఉండి యాజకత్వం చేయడానికి ప్రయత్నించిన వారిని దేవుడు కఠినంగా శిక్షించాడు. కానీ ఇజ్రాయేలీల నుంచి వచ్చిన యేసయ్య గురించి వాక్యం ఏం చెప్తుందంటే, ఈయన రాజు అలాగే యాజకుడు అని కూడా చెప్తుంది. దేవుని ఆజ్ఞ ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం అలా జరగడానికి వీల్లేదు. ఈ 2 ఒకే వ్యక్తిలో ఉండే ప్రసక్తి లేదు. యేసయ్య యూదా గోత్రంలో పుట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనను రాజుగా అంగీకరించవచ్చు. కానీ ఆయనను యాజకుడిగా అంగీకరించాలంటే మాత్రం ఆయన లేవి గోత్రం నుండి పుట్టాలి. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, యేసయ్య యాజకత్వం లేవి గోత్రం నుంచి రాలేదు. లేవి గోత్ర ప్రకారం వచ్చిన యాజకత్వం టెంపరరీ, అది పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వలేదు. కాబట్టి యేసయ్య మెల్కీసెదెకు క్రమం ప్రకారం యాజకుడిగా ఉన్నాడు. మెల్కీసెదెకు లేవియల కన్నా గొప్పవాడు, ఇంకా చెప్పాలంటే అబ్రహాము కన్నా గొప్పవాడని బైబిల్ చెప్తుంది. మెల్కీసెదెకుకు వంశావళి లేనట్లుగా, అంటే తల్లి తండ్రి ఆది అంతం లేనట్లుగా వాక్యం చూపించింది. ఎందుకంటే ఆయన యాజకత్వం శాశ్వత కాలం ఉంటది, ఆది అంతము లేదు అనడానికి సూచనగా. కాబట్టి యేసయ్య గోత్రంతో సంబంధం లేకుండా, ఈ విషయంలో ధర్మశాస్త్రంతో కూడా సంబంధం లేకుండా, ధర్మశాస్త్రం రాకముందే ఇశ్రాయేలీలు పుట్టడానికి కొన్ని వందల సంవత్సరాలకు ముందే యాజకుడిగాను రాజుగాను ఉన్న మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన రాజుగా యాజకుడిగా వచ్చాడు. మెల్కీసెదెకు యొక్క యాజకత్వం లేవీల యాజకత్వం కన్నా సుపీరియర్. ఫైనల్లీ మెల్కీసెదెకు క్రీస్తు కాదు గాని రాబోయే క్రీస్తుకి ఛాయగా, సూచనగా దేవుడు మెల్కీసెదెకుని ముందే మనకి ఆదికాండంలో పరిచయం చేశాడు.